శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు మీరు అవునన్నా కాదన్నా ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది ఇదే. కుంభరాశి వారికి ఈ రోజున రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. కుంభరాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు ఇప్పుడు మొదలు కాబోతుంది. నమస్కారం అండి అందరికీ. నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కొన్ని రకాల పూజలు చాలా అవసరం. ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మేడారం గత కొన్ని సంవత్సరాలుగా మేడారంలో ఏ సమస్యలు ఉన్నా అంజనం వేసి జ్యోతిష్యం చెప్పబడును. ఇక ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. వీరి ప్రత్యేకమైనటువంటి వశీకరణం కూడా చేయబడును. ఇక భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, అలానే నమ్ముకున్న స్త్రీ లేదా పురుషుడు దూరం కావటం ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. నమ్మకంతో సంప్రదించి మీకుండే ప్రతి సమస్య ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి కొత్త వెలుగు మీ జీవితంలోకి, కొత్త ఆరంభం మీ జీవితంలోకి రాబోతుంది. ఇప్పటి వరకు బాధ పెట్టిన విషయాలు ఒక్కొక్కడిగా తగ్గుముఖం పట్టాయి. మీ మంచితనానికి ఇప్పుడు ఫలితం కనిపించబోతుంది. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త సమయం ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. కుంభరాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఈ సమయంలో శని భగవానుని యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. శని అంటే చాలామంది భయపడతారు, కానీ నిజానికి శనిదేవుడు చెడ్డవాడు కాదు. కష్టపడే వారికి పరీక్షించి చివరికి గొప్ప స్థాయికి చేరుస్తాడు శనిదేవుడు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాల్లో చాలా వరకు శని పరీక్షిస్తే మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయో చాలాసార్లు అని అనిపించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. ఈ రోజున మీ జీవితంలో శని భగవానుని అనుగ్రహం క్రమంగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభం అవుతాయి. డబ్బు విషయాల్లో కొత్త ఊరట కనిపిస్తుంది. చాలా రోజులుగా మీకు రావాల్సిన డబ్బు ఇప్పుడు వస్తుంది. కోర్టు కేసులు, భూమి సమస్యలు, కుటుంబ గొడవలు వంటి విషయాల్లో మీకు అనుకూలమైన మార్పులు ఈరోజు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. పూర్తి అంశాలను తెలుసుకోవాలి ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. కుంభరాశి రాశి చక్రంలో 11 రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించే వ్యక్తులందరూ కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ యొక్క రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. సోమవారం రోజు అయితే మీ జీవితంలో అత్యంత అనుకూలమైన రోజుగా ఉండబోతుంది. ఈ రోజున మీరు ఊహించని రెండు పెద్ద శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈరోజు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే మీకు ఆ శని భగవానుని అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీరు ఇప్పటి వరకు పడిన కష్టం వృధా కాలేదు. ఈ రోజున అయితే మీరు విని ఒక శుభవార్త మీలో ఒక కొత్త ఆశను కలిగిస్తుంది. కొంతమందికి ఉద్యోగంలో మంచి సమాచారం వస్తుంది. ఇంకొంతమందికి విదేశాల అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త లాభాలు కలిగే ప్రారంభం అనే అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు ఒక కొత్త ముఖ్యంగా వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కొందరికి రాజకీయంగా, మరికొందరికి ఉద్యోగపరంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకుని వారు ఇప్పుడు మీ దగ్గరికి రావడం మొదలు పెడతారు. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరి మాటకైనా వెంటనే సంప్రదించకండి. కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే శని ప్రభావం ఉన్న సమయంలో మాట్లాడిన మాట మీ జీవితాన్ని మార్చగలదు. ముఖ్యంగా ఈ రోజున అయితే మీకు ఆ శని భగవాను యొక్క కటాక్షం మొదలు కాబోతుంది. ముఖ్యంగా శని భగవాను అనుగ్రహం మీపై ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పుకోవచ్చు.
జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు అదే సమయంలో కుంభరాశి వారికి ఇప్పుడు దగ్గర పడింది. సోమవారం రోజున అయితే మీ జీవితంలో అత్యంత అనుకూలమైన రోజుగా ఈ రోజు ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రోజు మీరు 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తున్నాయి. ఇది సాధారణ విషయం కాదు. మీరు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న విషయంలో ఇప్పుడు మార్పు కనిపిస్తుంది. మొదటగా డబ్బు విషయంలో ఒక పెద్ద ఊరట మీకు కనిపిస్తుంది. ఈ రోజున మీకు రావాల్సిన డబ్బు చేతికి రావచ్చు. అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించే పరిస్థితి వస్తుంది. కొంతమందికి ఈ సమయంలో కొత్త ఆదాయం ప్రారంభం అవుతుంది. వ్యాపారంలో నిలిచిపోయిన లాభాలు మళ్ళీ రావడం మొదలు అవుతాయి. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించింది. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం ఈ సమయంలో వస్తుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో చక్కటి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి దూరంగా ఉన్న బంధువులు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఉద్యోగం లేదా భవిష్యత్తుకు సంబంధించింది చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీ పని చూసి చాలామంది ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. కొంతమందికి ప్రమోషన్ వచ్చే వార్త కూడా వినిపించే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకొని వస్తాయి. కుంభరాశి వారికి ఇప్పుడు మంచి రోజులు దగ్గర పడ్డాయని ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే తప్పక సహాయం చేయండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్తే ఈ కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ రోజున అయితే మీ జీవితం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ రోజున ఉద్యోగం నుంచి మీ మనసులో కొత్త ప్రశాంతత కలిగిస్తుంది. కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న బాధ పెట్టిన విషయాలు నెమ్మదిగా తగ్గుతాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన సమస్యల్లో మంచి మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడుకోని వ్యక్తులు మళ్ళీ మీతో స్నేహంగా మాట్లాడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. మీ మాటకు మీ కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగాలు కుటుంబ సభ్యులు గుర్తించే సమయం వచ్చింది. కొందరు కుంభరాశి వారి కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ ఆ కష్టం ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారబోతుంది. మీ వల్ల ఇంట్లో ఒక మంచి జరగబోతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. పెళ్లి, నిశ్చితార్థం లేదా కొత్త ఇంటి విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు. ఈ రోజున ఉన్న కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం